ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల పీడకలని ఊహించుకుందాం. మీ భాగస్వామి పిల్లలను సెలవుల కోసం ఇండియాకి తీసుకువెళ్తారు. తిరుగు ప్రయాణ చికెట్లు కూడా ఉన్నాయి. కానీ ఆ తిరిగి వచ్చే తేదీ వస్తుంది, వెళ్ళిపోతుంది. వాళ్లు మాత్రం తిరిగిరారు. బదులుగా మీ పార్ట్నర్ ఇండియాలో విడాకులకు, పిల్లల కస్టడీకి కేస్ వేశారని మీకు నోటీస్ వస్తుంది. ఇది వింటుంటేనే గుండె ఆగినట్టుంది కదా? ఖచ్చితంగా. ఇది కిడ్నాప్ లాంటిదే, కానీ చట్టపరంగా దీన్ని తల్లిదండ్రుల మధ్య పిల్లల అపహరణ అంటారు. ఓ, ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. పిల్లల భవిష్యత్తును ఏ దేశపు కోర్టు నిర్ణయించాలి? వాళ్లు పుట్టిన దేశమా లేక ఇప్పుడున్న దేశమా? ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక కేసు గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. సూర్యవదనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో రెండు ముఖ్యమైన సూత్రాలు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. అవును. ఒకటి అందరికీ తెలిసిన పిల్లల సంక్షేమం, రెండవది కోర్టుల సౌజన్యం. ఈ రెండో పదం కొంచెం కొత్తగా ఉంది. అంటే ఒక దేశపు కోర్టులు మరో దేశపు కోర్టులకు మర్యాద ఇవ్వడంలాంటిదా? ఇది మీ పని మీరే చూసుకోండి అని చెప్పడమా? అవును, మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. అంటే ఒక దేశపు కోర్టు మరో దేశపు కోర్టు అధికార పరిధిని గౌరవించడం. వినడానికి పిల్లల సంక్షేమానికి ఈ కోర్టుల మర్యాదకి సంబంధం లేనట్టు అనిపించొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈ రెండింటినీ ఎలా కలిపి చూసిందో ఈ కేసులో చాలా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అయితే అసలు కథలోకి వెళ్దాం. సూర్య, మయూర భార్యాభర్తలు. వాళ్లు భారత సంతతి వారే అయినా బ్రిటిష్ పౌరులు. యూకేలోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ అమ్మాయిలు కూడా అక్కడే పుట్టిన బ్రిటిష్ పౌరులే. అంతా అక్కడే. ఆగస్టు 2012లో మయూర పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీకి తిరుగు ప్రయాణ టికెట్లు కూడా ఉన్నాయి. కాని ఆమె తిరిగి వెళ్లలేదు. ఇక్కడే కోయంబత్తూర్లో విడాకుల కోసం కేసు ఫైల్ చేసింది. ఇక్కడే ఫస్ట్ స్ట్రైక్ అనే సూత్రం దావర్లోకొచ్చింది. సూర్య వెంటనే యూకే హైకోర్టును ఆశ్రయించాడు. ఓ, వెంటనే స్పందించాడన్మాట. అవును. యూకే కోర్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వెంటనే తిరిగి యూకేకి తీసుకురావాలని మయూరను ఆదేశించింది. ఆ ఆర్డర్తో సూర్య మద్రాస్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. కానీ హైకోర్టు తల్లి దగ్గర పిల్లులు ఉండటం చట్టవిరుద్ధం కాదని చెప్పి ఆ పిటిషన్ను కొట్టేసింది. అప్పుడు కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళిందా? సరిగ్గా. దాంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఒక్క నిమిషం. కేవలం వేరే దేశంలో ఎవరో ముందుగా కేసు వేశారని మన కోర్టులు వాళ్ల మాట వినాలా? మన దేశంలో ఉన్న పిల్లల విషయంలో మన కోర్టులదే కదా ఫైనల్ నిర్ణయం ఉండాలి. చాలా మంచి ప్రశ్న. సుప్రీంకోర్టు కూడా సరిగ్గా ఇదే ఆలోచించింది. వాళ్లు అత్యంత సన్నిహిత సంబంధం అనే సిద్ధాంతాన్ని చూశారు. మోస్ట్ ఇంటిమేట్ కాంటాక్ట్. అవును. ఆ పిల్లల జీవితం మొత్తం ఎక్కడ గడిచింది? యూకేలో. వాళ్ల పౌరసత్వం, వాళ్ల స్కూల్, వాళ్ల స్నేహితులు, వాళ్ల ప్రపంచమంతా అక్కడే ఉంది గదా. నిజమే. కాబట్టి వాళ్ల భవిష్యత్తు గురించి నిర్ణయించే అవగాహన భారత కోర్టు కన్నా యూకే కోర్టుకే ఎక్కువగా ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే విదేశీ కోర్టు తీర్పును గౌరవించడమే పిల్లల సంక్షేమానికి మంచిది అని వాదించారా? ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా. సుప్రీంకోర్టు చెప్పిన అద్భుతమైన విషయం అదే. తల్లిదండ్రులు తమకనుకూలంగా ఉంటుందని పిల్లలను ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకువెళ్లడం వాళ్లను మానసికంగా చాలా దెబ్బతీస్తోంది. దాన్ని ఫోరం షాపింగ్ అంటారు కదా. అవును, ఫోరం షాపింగ్. దీన్ని ఆపాలంటే ఏ కోర్టుకు ఆ పిల్లలతో ఎక్కువ సంబంధం ఉందో ఆ కోర్టు చెప్పిన మాటే వినాలి. అందుకే ఫస్ట్ స్ట్రైక్ సూత్రం ప్రకారం యూకే కోర్టు ఆదేశాలను గౌరవించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చాక పిల్లల్ని వెంటనే తండ్రికి అప్పగించేశారా? లేక అక్కడేదైనా మెలిక ఉందా? అక్కడే అసలైన మెలిక ఉంది. సుప్రీంకోర్టు పిల్లల కస్టడీని తండ్రికి ఇవ్వలేదు. ఇవ్వలేదా? లేదు. వాళ్ళొక అంపైర్ లాగా వ్యవహరించారు. ఈ కేసును విచారించే సరైన కోర్టు ఏది అనే ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పారు. పిల్లలను తిరిగి యూకేకి తీసుకువెళ్లమని, అక్కడి కోర్టు వాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకుంటుందని ఆదేశించారు. అంటే సరైన కోర్టు సరైన నిర్ణయం తీసుకోవాలని చూశారన్నమాట. అర్థమైంది. ఈ కేసు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? సాధారణ ప్రజలకు, అలాగే న్యాయ నిపుణులకు ఉపయోగపడేవేమైనా ఉన్నాయా? ఉన్నాయి. సాధారణ ప్రజలకు వైవాహిక సమస్యల నుండి తప్పించుకోవడానికి పిల్లలను ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకురావడం చాలా పెద్ద తప్పు. అది చట్టపరంగా మీకే ఎదురు తిరగొచ్చు. పిల్లల పౌరసత్వం, వాళ్లు ఎక్కడ పెరిగారు అనేవి చాలా ముఖ్యం. మరి న్యాయ నిపుణులకు, లాయర్లకు ఫస్ట్ స్ట్రైక్ సూత్రం ఎంత శక్తివంతమైనదో ఈ కేసు చూపిస్తుంది. సరైన కోర్టులో వేగంగా స్పందించడం కేసు గతిని మార్చేస్తుంది. చివరగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలు విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఒక తల్లి లేదా తండ్రి తమ మాతృదేశానికి తిరిగి రావాలనే కోరికకు మరో దేశంలో స్థిరపడిన పిల్లల చట్టపరమైన హక్కులకు మధ్య సమతుల్యతను ఎలా సాధించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న.